విరాట్ అయితే అక్కడే అలా కూర్చొని ఉంటాడు. ఇంతలో చంద్రకళ విరాట్ దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ శ్రీవారు, నా మీద మీకు ఇంత ప్రేమ ఉందని ఇప్పుడే తెలిసింది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న విరాట్ ఇలా అంటూ ఉంటాడు, ఏంటి నాటకాలు ఆడుకో అని చెప్పి అంటాడు. ఏంటి శ్రీవారు, ఆ దొంగతనం చేశాడని అందరికీ తెలిసేలా చేసి నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో నిరూపించారు కదా. ఐఎమ్ సో హ్యాపీ, నేను ఏ తప్పు చేయలేదని నిరూపించారు. ఐఎమ్ సో హ్యాపీ శ్రీవారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే అవును, నువ్వు హ్యాపీగానే ఉంటావు, ఎందుకు హ్యాపీగా ఉండవు, ఎందుకంటే మా అమ్మ అక్కడ మాట పడింది కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే చంద్రకళ అయితే నేనేం చేశాను బావా అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు ఇలా చేయడం కారణంగానే కదా మా అమ్మ మాట పడింది, నీ కారణంగా మా అమ్మ మాట పడుతూనే ఉంది, రోజు రోజు ఏదో ఒక నరకం చూస్తూనే ఉంది, కేవలం నీ కారణంగా మా అమ్మ రోజు ఇలా ఇబ్బంది పడుతూ ఉంది. అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావు కదా, మా ఇంట్లో వాళ్ళు బాధపడడమే నీ సంతోషం కదా, అందుకే నువ్వు హ్యాపీగా ఉన్నావు. ఈ ఇంట్లో ఏం జరిగినా సరే ఆ ప్రతిదీ కూడా నీ కారణంగానే జరుగుతుంది, అది గుర్తుపెట్టుకో. నువ్వు ఇంట్లో అందరినీ కూడా బాధ పెడుతున్నావు, నువ్వు నీ సంతోషం చూసుకుంటున్నావు కానీ ఇంట్లో వాళ్ళ సంతోషం గురించి ఒక్కసారైనా ఆలోచించావా, మా అమ్మ నీ వల్ల ఎంత బాధపడుతుందో నాకు తెలుసు అని చెప్పి విరాట్ చంద్రకళని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు. ఇక ఆ మాట వినగానే చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయి చాలా బాధపడుతూ ఉంటుంది. బావా, ఎందుకు బావా నన్ను ఇంతలా అపార్థం చేసుకుంటున్నావంటూ తనైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.